సో ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆడపిల్లలు అనే వాళ్ళు చాలా నలిగిపోతూ ఉంటారు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చారంటే ఆ సమస్య నుండి బయటపడదామని బయటకు వస్తూ ఉంటారు. సో దాని నుంచి ఇప్పుడు కోడలు అనకుండా ఉంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఆవిడ స్వయంగా బయటకు వచ్చి చాలా గట్స్గా మాట్లాడుతూ ఉన్నారు, చాలా ధైర్యంగా బయటకు వచ్చారు. సో సమస్య ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మనతో మేఘన ఉన్నారు మాట్లాడడానికి, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పటి వరకు మీ సమస్యని వినిపిస్తూనే ఉన్నారు, చాలా వీడియోస్ చూసాము, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పెళ్ళైన 20 రోజులకే బయటకు రావడం అనేది ఏ ఆడపిల్లకి ఎమోషనల్ మూమెంట్. ఎన్నో కలలతో వెళ్తుంటారు, పేరెంట్స్ కోసం కానీ పెళ్లి చేసుకొని వెళ్తుంటారు. సో మీకు సంబంధించినంత వరకు కూడా ఒక 20 రోజులకు బయటకు వచ్చారు. సో ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఫేస్ చేస్తున్నారు. ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా వీలైనంత తొందరలో, అంటే 1.5 ఇయర్ నుంచి పడ్డ స్ట్రగుల్కి ఇప్పటికైనా బ్రేక్ దొరికి వీలైనంత తొందరలో నాకు, అంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్తో నాకు వెంటనే దీని నుంచి విముక్తి కలిగించాలని అనుకుంటున్నాను. ఓకే, ప్రభుత్వం నుండి సపోర్ట్ అంటున్నారు, మీకు ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ ఉందా మేడం? ఇప్పుడు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఇంత స్ట్రాంగ్గా నేను బయటికి వచ్చి మాట్లాడగలుగుతున్నానండి. ముఖ్యంగా ఇట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు ఏ ఆడపిల్లలకైనా కూడా ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అటు సైడ్ ఫ్యామిలీ సరిగ్గా లేరు కాబట్టి మనకి ఇట్లాంటి టైంలోనే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా యూస్ ఉంటుంది. ఆ సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ కూడా అదే. ఓకే, సో ప్రభుత్వం నుండి సపోర్ట్ అంటున్నారు. ఎటువంటి సపోర్ట్ అంటే ఇప్పుడు నారా లోకేష్ గారిని కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం కానీ, వీళ్ళందరినీ కలవాలనుకుంటున్నారా? వాళ్ళ నుంచి ఇప్పుడు మీకు న్యాయం జరిగితే ఇంకొంతమంది ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం వాళ్ళలో కలగాలి. సో వీళ్ళందరినీ కలవాలనుకుంటున్నారా? ఎటువంటి న్యాయం కోసం అడుగుతున్నారు వాళ్ళకి? ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అండ్ ఏ ఆడపిల్ల అయినా కూడా అన్యాయం జరిగితే లోపలే కుమిలిపోకుండా, భయపడకుండా బయటకు వచ్చి వాయిస్ అవుట్ చేయాలి. ప్లస్ నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకొక స్ట్రగుల్ అవుతున్న ఆడపిల్లలకు కూడా ఒక ఆదర్శమే అవ్వాలి. దానికి ఖచ్చితంగా నాలాగా ఫైట్ చేసే అమ్మాయిలందరికీ కూడా అన్యాయం జరగకుండా, ఎవరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీంట్లో యూజ్ చేయకుండా అలాగా ఫైట్ చేసే అమ్మాయిలకి ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి దీనికి సత్వర న్యాయం కలిగించి ఇంకొక అమ్మాయిలకు కూడా ఆదర్శంగా నిలిచేలా దీన్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఫైనల్గా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటివి చేస్తున్నారన్న వాళ్ళకి మీరు ఎటువంటి ఆన్సర్ చేస్తారు? మాదైతే ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే కాదండి. ప్లస్ నేను ఇంటి మనిషి రాజకీయ లబ్ధి పొందడం వల్ల అమ్మాయికి వచ్చే ఉపయోగం ఏంటి? నాకు అన్యాయం జరిగింది, దానికోసమే నేను ఫైట్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగా జోగి రమేషే ఒకవేళ నాకు ఇలాంటి స్ట్రగుల్స్ రాకుండా తొందరలో విముక్తి కలిగి అందరి సపోర్ట్తో, ప్రభుత్వం సపోర్ట్తో కూడా నాకు జోగి రమేష్ గారి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కూడా ఏమి ఉపయోగించకుండా సత్వర న్యాయం కలిగి నాకు దీని నుంచి ఒక రిలీఫ్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంట్లో 3 ఆడపిల్లలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని గారభంగా పెంచి పెద్ద చేసి గాజు బొమ్మలా చూసుకున్న ఆడపిల్లలకి కష్టం వస్తే ఎలా ఉంటుందో ఈ ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది. మరి ఆ చిన్నపిల్లకి ఆడపిల్లకి సమస్య వచ్చినప్పుడు సో ఆ పొలిటికల్గా తీసుకెళ్తున్న ఈ మ్యాటర్ని ఇంతటితో క్లోజ్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి జోగి రమేష్ దీని మీద ఎటువంటి స్పందనిస్తాడు? ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ వస్తుందో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.